అనావృష్టి క్యాన్సర్ లాంటి కన్నా కూడా భయంకరమైనది అధ్యక్ష. క్యాన్సర్ను కూడా మొదటనే గుర్తించి దానికి మందు పెడితే అది నయమవుతుంది అధ్యక్ష. అనావృష్టి ఏర్పడినప్పుడు మాత్రమే దీనికి నివారణమైనటువంటి చర్యలు ఉన్నట్టుంటే వీళ్ళు ఇంత దూరం వచ్చేది కాదు అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష 15 సంవత్సరాల క్రితం అధ్యక్ష ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే తెలంగాణలోనా నా పంట సేలలోనా పాత గోడలు పందిరి గుంజలు సినాబోయినాయి ఇండ్లు దుమ్మురేగినాయి చెట్టు మీద పిటాలెగురవు సేదబాయిలో ఊటలూరవు పచ్చ పలుగురాళ్ళు తేలినాయి పని పాటలేక ప్రజలు తల్లాడిల్లినారు. ఈ పదము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2 సంవత్సరాలకే పుట్టినటువంటి పల్లవిలకు అనుకున్నటువంటి పాట అక్షరాలు కావు అధ్యక్ష. ఇది 15 సంవత్సరాల క్రితం గుండె పగులుతూ పల్లె తిరుగుతూ నెత్తినోరు కొట్టుకున్నటువంటి సందర్భాన్ని ప్రతి వేదికల మీద చెప్పినటువంటి సందర్భం ఉన్నది అధ్యక్ష. అందుకనే ఈ అనావృష్టి అనేది దీర్ఘకాలికంగా కొనసాగుతున్నటువంటి అనావృష్టిగా మేము భావించుకుంటున్నాం అధ్యక్ష. లేందా అధ్యక్ష? మీకు తెలియని కాదు అధ్యక్ష. మీ వరంగల్ జిల్లాలోనే కాకతీయ రాజులు నిర్మించినటువంటి పెద్ద చెరువులు ఇప్పటికీ అప్పుడప్పుడు నిండిన చెరువును చూస్తుంటే గుండె నిండుగా ఆనందం కలుగుతుంది అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష ఇది ఒక కుట్రపూరితంగా అనావృష్టి ప్రాంతానికి నెట్టివేయబడ్డటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తున్న అధ్యక్ష. తెలంగాణ ఇవందాక పెద్దలు చెప్పారు, ఇందాక వాళ్ళే చెప్పారు, అటు జీవనది కృష్ణ ఇటు జీవనది గోదావరి నడమల ఉన్నటువంటి పరిహార వర్గ ప్రాంతము దక్కన్ పీఠభూమి తెలంగాణ. ఎస్ అధ్యక్ష, ఈ దక్కన్ పీఠభూమికి బతుకుదెరువు కోసం వచ్చినటువంటి పల్లెలు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలు ఉన్నాయి కదా అధ్యక్ష. గుంటూరు పల్లె, కృష్ణపల్లె, నారవారి పల్లె రైతు కూలీలుగా వచ్చి ఇక్కడ కూలి దొరుకుతుందని వచ్చినటువంటి గడ్డ మీద ఇలా వలసలు మోపైనాయంటే దీనికి కారణాలు ఒక్కసారి మనం వెతుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది అధ్యక్ష. అందుకే కదా అధ్యక్ష ఇవాళ కరువు నివారణలో ప్రయత్నంగా బాగా కాదా దీర్ఘకాలికంగా ఇలా ముఖ్యమంత్రి గారు సబ్జెక్ట్ అధ్యక్ష. చెరువు అంటేనే కరువు నివారణ అధ్యక్ష. దీనికి చెరువు ఇంటికంటే చెరువు నమ్ముకున్న వాళ్ళు సబ్బండ సకల కులాలకు అధ్యక్ష మీకు తెలియదు అధ్యక్ష. కుమ్మరి వాములో తుమ్మలు మొలిసను కమ్మరి కొలిమిలో దుమ్ము వేరును సాలెల మగ్గం సరుకులు ఇరిగినది పెద్ద పారిష మొద్దు వారినది చేతి వృత్తులా చేతులు ఇరిగిపాయే నా పల్లెల్లో అని కంటనీరు పెట్టినటువంటి సబ్బండ సకల కులాలకు జీవనాధారం కదా అధ్యక్ష చెరువు. కాబట్టి చెరువు నిండితే బతుకు పండుతుంది. కాబట్టి కరువుకు నివారణ శాశ్వత పరిష్కారము చెరువు. కాబట్టి ఇలా చెరువు మీద మనం పెట్టుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష ముందు చూపు అంటే ఎట్లుంటుంది అధ్యక్ష మీకు తెలియదా అధ్యక్ష? మీ ఊర్లో కూడా చిన్నప్పుడు మక్క కంకులు రాగానే కొన్ని మంచి కంకులు తీసుకొని ఇత్తన కంకులు కట్టుకుంటాం కుండబోర్లేసి యాప్ చెట్టు మీద. ఎందుకు కట్టుకుంటాం అధ్యక్ష? మళ్ళా తాపకు ఇత్తనములు కావాలి కాబట్టి అధ్యక్ష. గుమ్మల నిండా వడ్లు పోసుకుంటాం మళ్ళా తాపకు అని. కరువు అనేది ఎన్ని రోజులు ఉంటుంది అధ్యక్ష? వానకాలం ఎన్ని రోజులు ఉంటుంది అధ్యక్ష? 4 నెలలే అధ్యక్ష. ఏ కాలమైనా 4 నెలలు ప్రకృతి, అది భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రకృతి. ఎండాకాలం ఎండ కొడుతుంది, వానకాలం నీళ్ళు వాన పడుతుంది, చలికాలం చలి పెడుతుంది. వానకాలం ఏం చేసుకోవాలి అధ్యక్ష? పడ్డ చినుకు పడ్డట్టు గింత నిలుపుకునే స్థలం చెరువును మంచిగా చేసుకుంటే ఇలా కరువు నివారణ గురించి చర్చ అవసరం ఉండనా అధ్యక్ష? దాని గురించి మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇలా గీ చెరువుల మీద ఆ రోజు చెరువు అధ్యక్ష 16,000 పెద్ద చెరువులు, 50,000 చిన్న చెరువులు. పెద్దగా ఎంత గొప్పగా బతికింది తెలంగాణ. బతికిసెట్టే పల్లె అయిపోయింది అధ్యక్ష తెలంగాణ. 11,000 చెరువులకు అడ్రస్సులు లేవు, చిరునామాలు లేవు అధ్యక్ష. అవన్నింటినీ వెతికి భవిష్యత్ తరాలకు కరువు అనే పదమే ఉండొద్దు అనే పదంగా ఇలా ముఖ్యమంత్రి గారు వేల కోట్ల రూపాయలతో మనం చేస్తున్న ప్రయత్నం కదా అధ్యక్ష. ఇది ఇలా ఈ చర్చ ద్వారా రైతులకు భరోసా కల్పించాలి. మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇగో చెరువు దిత్తం, ఈ కాలం వానొస్తే మళ్ళా తాపకు కరువు అనే పదం ఉండదని చెప్పగలిగినటువంటి నాయకత్వం ఇలా మనకు కావాలి కదా మనకు అధ్యక్ష. నేను కూలి చేసుకున్న అధ్యక్ష, ఆ కూలి బిడ్డను, మాది రావురుకుల. నా తల్లి నన్ను తీసుకొని పోయి చెరువు గట్ట మీద కూర్చునబెట్టుకొని ఒడ్డు గట్టి మీద కూసుకొని పొద్దుమాపు కూలి చేసింది అధ్యక్ష. బురద పొలములో నా కోటొక్క పాటెత్తి పూటకారెకులారు నాటి పెట్టింది నా తల్లి పాటలు పాడుకుంటా షేన్లల్లా. గుమ్మల నిండా వడ్లుండేటి గుత్తలు పట్టుకొని నాట్లాడేసినటువంటి బతుకులు కదా అధ్యక్ష. అవన్నింటిని వెతుకొని ఇవాళ వేల కోట్ల రూపాయలతోని చెరువులకు ప్రయత్నం చేస్తున్నాం. కాలం కలిసి వస్తుంది.
రేపు వానలు పడితే గా చెరువులు నిండితే ఇక ఎట్లుంటుంది అధ్యక్ష చెప్పు? చర్చ కాదు, ఒక్కొక్కటి చేస్తున్నాం. మరి ఉత్తగత్తే ఆ వానలు రావు. ఇందాక చర్చల వాళ్ళు కోతులు అంటారు, వాళ్ళు వాపసు అంటారు, ఒకరు పూలు అంటారు అధ్యక్ష. నాకు విచిత్రం అనిపిస్తుంది అధ్యక్ష. ఇలా మా వాళ్ళు ఏమన్నా అంటే లొల్లి పెడతారు. గతంలో చూడలేదు, వానలు రావాలంటే ఏం చేయాలి అధ్యక్ష? ఓ విమానంలో పోయి మేఘాలకు ఎరువులు కొట్టిన రోజులు మనం చూడలేదు అధ్యక్ష. కోట్ల రూపాయలు పెట్టి ఒక గమ్మతి ఏమో నాకైతే విచిత్రం అని నేను అడిగినా, ఏమో కొడతారట కదా, ఎరువు చల్లుతారట కదా. నీకు భూమిలో ఎరువులు చూసినా కానీ ఈ మేఘాలలో ఎరువులు చల్లుడేందే నాకు అర్థం కాలే. మరిగా నాకు అధ్యక్ష మా ముఖ్యమంత్రికి అట్లా ఆలోచించలే అధ్యక్ష. రైతు బిడ్డ కదా అధ్యక్ష. ఎస్, వానలు రావాలంటే మేఘాలు కదలాలి, మేఘాలు కదలాలంటే ఇక్కడ చెట్లు ఊగాలి అనేటువంటి సందర్భానికి చెట్టుకు వానకు సుట్టరికం పెట్టి ఇలా 15 కోట్ల మొక్కలు నాటుకున్నాం కదా అధ్యక్ష. ఇక్కడ మొలుస్తున్నాయి అధ్యక్ష, మొలుస్తున్నాయి. అవన్నింటినీ కాపాడుకుంటున్నాం. సంటి బిడ్డల్లాగా మొక్కను కాపాడుకుంటున్నాం అధ్యక్ష మనము. మా ముఖ్యమంత్రి గది చేసిండు. మరి వానలు అంటే ఎరువులు కొడితే రావయ్యా ఆకాశంలో, చెట్లు వేస్తాయని చెట్లు పెట్టుకుంటున్నాం అధ్యక్ష. రేపు వస్తుంది ఈ అడవులు ఇలా మనం చూస్తలేమా అధ్యక్ష? ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ అటవీ పరివాహక ప్రాంతాలలో ఇలా చెరువులు నిండినాయి. ఎందుకున్నాయి అధ్యక్ష? ఎందుకంటే అక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి. మేఘాల నుంచి మనకు తెలియదు అధ్యక్ష, మేఘాలు చెట్లు ఊగితే నీరు ఆవిరైపోయి మేఘాలలో ఉండి వానకాలం మళ్ళీ కిందకి పడుతుందని మనం అందరం చదువుకున్నాం కదా అధ్యక్ష. మరి మేఘాలకి ఎట్లా పోవాలి? అవి ఎలా ఆవిరి కావాలి? అందుకే మా ముఖ్యమంత్రి గారు ఇయ్యంగా ఆ రోజు అడవులను కాపాడినట్టుంటుంటే, అటవీ సంపదను పెంపొందించుకున్నట్టుంటే ఇలా వానలు రాకపోయేటి అధ్యక్ష. ఒకవైపు చెరువుల విధ్వంసం, ఒకవైపు అడవుల విధ్వంసం, ఇన్ని కష్టాల మధ్యన మనం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకుంటే ఇవల్ల ఒక చర్చ నాలాంటి వాడు మాట్లాడితే గుండె మగిలిపోతారు అధ్యక్ష. నేను రాజకీయాల నుంచి వచ్చినాను కాదు అధ్యక్ష, కష్టాలను కన్నీళ్ళ మీద కైగట్టుకున్నా. ఆ రోజు మీరు ఉన్నారు కదా అధ్యక్ష, నేనున్నా, ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనం గద్వాల నుంచి అలంపూర్ నడుచుకుంటా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉద్యమ ప్రయత్నం చేసుకొని పాదయాత్ర చేస్తున్నప్పుడు అలంపూర్ దగ్గర గద్దె మీద కూర్చొని కూలీలతో ముచ్చలు పెట్టినటువంటి ఫోటో మనకి ఇంకా కనబడుతుంది అధ్యక్ష. ఆ రోజు మాట్లాడలేదా? అందరూ అన్నం తింటా ఉన్నారు, పాలమూరు కూలీలు తింటా ఉంటే గొడ్డు కారం అధ్యక్ష, నా కళ్ళలో ఎప్పుడు తెలుసుకుంటారు. గొడ్డు కారంతో దొడ్డు మెతుకులు తింటా ఉంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళతోని అన్నం అడుక్కొని వాళ్ళ ముద్ద నోట్లో పెట్టుకొని, అమ్మా ఇది ఎట్లా తింటురమ్మా, కన్నీళ్ళు వస్తున్నాయి కదా అని అంటే ఒక్క మాట అనేది మనకు గుర్తులేదా? ఎవరమ్మా ఎంత కూలిస్తురంటే 12 రూపాయలు ఇస్తున్న సారు అన్నప్పుడు, అయ్యో 12 రూపాయలు ఎట్లా సరిపోతాయమ్మా, మీ సార్ లేడా, మీ యజమాని లేడా అన్నప్పుడు ఆమె ఒక్క మాట అడిగింది. మీరు కూడా అక్కడే ఉన్నారు సార్, మా యజమాని ఎక్కడ లేదు సార్, మాతో కూడా గడ్డి విక్తుంది గీమనే సారు అని చెప్పారు. ఇక్కడ యజమాని పాలేరు ఇద్దరు కలిసి కష్టపడి బతికినటువంటి రోజులో ఇద్దరు యజమాని పాలేరు ఇద్దరు కలిసి వలసపోయిన రోజులు ఎక్కడన్నా చూసినామా? ఆ రోజు ఏమన్నది? సార్ ఆమె చల్లగా బతకాలన్నారు. రైతు పోరాటాలు జరిగినాయి, రైతుకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి, కానీ రైతు చల్లగా బతకాలని చెప్పేసి కూలి ఆలోచించినటువంటి రోజులు మళ్ళీ రావాలనే ఇలా మన ముఖ్యమంత్రి గారు ఇన్ని పథకాలు మనం పెట్టుకున్నాం అధ్యక్ష. ఇవన్నీ కరువు నివారణలో భాగంగా కదా అధ్యక్ష. మిషన్ భగీరథ నీళ్ళ కోసం ఇక్కడే ఉన్నారు మంత్రి గారు కేటీఆర్ గారు. ముఖ్యమంత్రి చెప్పిండు ఎన్ని పైసలైనా నా నియోజకవర్గం అధ్యక్ష మానకొండూరు ₹1 కోటి ఇచ్చిండు నీళ్ళ కోసం, మళ్ళీ 20 లక్షలు కావాలంటే తీసుకోపా అని చెప్పేసి నాకే ఫోన్ చేసిరు. మీరు నీళ్ళ కోసం ఒక్క క్షణం కూడా మీరు బాధపడద్దు నీళ్ళ కోసం. ఎందుకంటే తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలు, ఊరవతల బోరింగు కొట్టుటేపు తప్పుడేమో టింగు కొట్టి ఒర్రు అయ్యే నోళ్ళు అని మనం పాడుకోలేదు అధ్యక్ష. ఆ రోజులు పోవాలని నీళ్ళు అడిగితే గుంజి కొట్టినటువంటి గుర్రాలతో తొక్కించినటువంటి రోజులు మనం చూసినాం ఉద్యమ కాలంలో. మా ముఖ్యమంత్రి గారు ఆలోచించి కొద్దిగా మిషన్ భగీరథ పనులు మొదలయ్యాయి. రేపు రానున్న కాలంలో నిన్ననే చెప్పిండు సారు, ఇంటింటికి మేమే పెద్ద పైపులు తీసుకొచ్చి చిన్న పైపులు మీ ఇంట్లో పెట్టి నల్ల విప్పి మీ కాళ్ళు అడిగేస్తామని చెప్పినటువంటి సందర్భానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం ఇచ్చింది కదా అధ్యక్ష. వాగ్దానం ఇచ్చిండు అధ్యక్ష. ఎస్, ఇలా పనులు జరుగుతూ ఉన్నాయి. కొంత పూర్తయింది, గజ్వేల్కి ఆల్రెడీ నీళ్ళు వచ్చేసినాయి, కొన్ని చోట్ల మళ్ళీ వచ్చేసినాయి. మా దగ్గర కూడా పనులు మొదలు పెట్టుకున్నాం. మిషన్ భగీరథ శరవేగంగా లేస్తున్నాయి, ట్యాంకులు కట్టుకుంటున్నాం మేము. ప్రజలందరూ ఎస్ ఇవన్నీ శాశ్వతమైన, ఒక్కరోజు కాదు, ఒక్కరోజు ఇంకా అక్కడికైనా ఈ తాత్కాలికం అధ్యక్ష. దెబ్బ తగలంగానే కట్టుకడతా అంటే అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే, కానీ ఆ దెబ్బనే తగులకుండా చూడాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయము, ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉన్నది. పంట పండినా చావే, పండకపోయినా చావాన్ని రైతులు పంటను తీసుకుపోయి మార్కెట్లలో తగులబెట్టినటువంటి రోజులను మనం మర్చిపోయినామా? రైతులు ఎవరు మర్చిపోలే కదా. పంటను పండించినటువంటి రైతులు ఇలా అట్లాంటి పరిస్థితి ఉండదని పంట ధరను కూడా ముందే నిర్ణయించి రైతులకు భరోసానిచ్చినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు దళారీ వ్యవస్థకు వెళ్ళకండి, మీరు నష్టపోకండి. ఇదిగో ఈ రేటు మీకు వస్తున్నాయి, జొన్నలకి ఇంత ఉన్నది, వడ్లకి ఇంత ఉన్నది, పత్తి రేటు ఇంత ఉన్నది, మీరు రైతులు మోసపోవద్దని చెప్పేసి రైతుల ఆత్మస్థైర్యాన్ని నింపి వాళ్లకు ఒక భరోసానిచ్చినటువంటి సందర్భాన్ని మనం మర్చిపోలేము అధ్యక్ష. నేను అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఇవాళ నాకు మంచిగా పాపం పెద్ద మనిషి మా శ్రీనివాసరెడ్డి సాబ్, ఆయన చూస్తుంటే నిజంగా తెలంగాణ రైతు ఎట్లా ఉంటాడంటే పోచారం శ్రీనివాసరెడ్డి లాగానే ఉంటాడు. ఇది రాసుకోవచ్చు అధ్యక్ష, ఎందుకంటే చాలాసార్లు మాట్లాడిండు. అయ్యా నేను కాదు, నేను చాలాసార్లు పోయినా,
చాలాసార్లు నేను పోయినా అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, ఆవులేగలకిన్ని పాల సుక్కలు లేక అంబా అని వరులుతున్నది, కాళ్ళు చేతులు గట్టి కటికోనికిస్తుంటే పిల్లకేమి బతుకునిస్తుంది అని ఆవు కన్నీళ్ళు పెట్టినటువంటి దుఃఖాన్ని కల్లారు చూసింది తెలంగాణ రాష్ట్రం ఉద్యమం. ఇలా అట్లాంటి రైతులు నష్టపోద్దు అని చెప్పేసి ఇలా రైతులకు కూడా పాడి పరిశ్రమ మీద సబ్సిడీ వెంటించినటువంటి చరిత్ర ఎవరికైనా ఉన్నదా అధ్యక్ష? దాన్ని కాపాడుకోవడానికి ఇలా పాల ధర మీద సబ్సిడీ ఇచ్చిన వాళ్ళం, దానికి గడ్డి కావాలి, దానికి నీళ్లు కావాలి, ఏది కావాలంటే అది ఒక్క నిమిషం ఇస్తూనే ఉంటాడు అని చెప్తూనే ఉంటాడు ఇప్పటివరకు. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా, నేను ఏదో దేన్నో గొప్పగా చేసి చెప్పాలనే ప్రయత్నం కాదు. ఎస్, కృతజ్ఞత ఉండాలి కదా అధ్యక్ష. ఏం కట్టకపోతాం అధ్యక్ష మనుషులం. ఇలా అశోకుడు చెట్లు నాటించను మర్చిపోయినామా? అశోకుని చూసినామా? క్రీస్తు పూర్వముచ్చట, క్రీస్తు శకం కాదు అధ్యక్ష అది. ఎస్, కాకతీయ రాజులు చెరువులు తవ్వించను చూసినా నేను, కానీ ఆయన చేసే మంచి పనిని తలుసుకుంటున్నా అధ్యక్ష. నేను పేరు మీద అధ్యక్ష, మా ఊర్లో రావురుకుల అధ్యక్ష మాది గొల్లమల్లమ్మ నుండి అధ్యక్ష. తల్లికి దండం పెడుతున్నా అసెంబ్లీలో. గొల్లమల్లమ్మ పేరు చెప్తే ఊరంతా ఎంత సంతోషం అంటే భరోసా, పెద్ద దిక్కు అన్నట్టు. ఆకలి అయితే ఇంటికి పోతే అచ్చగానికి బిచ్చగానికి అన్నం పెడుతుంది. ఇంటి మనిషి బాగా లేకుంటే తెల్లారదాకా ఆన్నే కూర్చుంటుంది. ఆమె ఆయుష్ మంచిగా 4 కొడుకులు పెళ్లిళ్ళు చేసింది, మంచిగా 400 మేకలుండి మంచిగా ఇంత భూమి సంపాదించుకున్నది, 100 బతికి చనిపోయింది అధ్యక్ష. చనిపోతే ఒక రోజున చుట్టాలందరూ వచ్చారు, చావును కూడా పండుగలాగా చేసారు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణలో చావును కూడా పండుగలాగా జరుపుకునే గొప్ప సంస్కృతి అధ్యక్ష ఈ తెలంగాణ గడ్డది. అట్లా తీసుకొని పోయారు అధ్యక్ష. పోయిన తర్వాత ఊరంతా ఏడ్చిరారే, మంచి ఆమె కోల్పోయిందని ఆమె కుదరైతే అందరం పోతున్నాం అధ్యక్ష. లాస్ట్ దింపుడు కాలం కడిగించి లాస్ట్ ముఖం చూసుకోవాలి, అందరూ చూసుకోవాలంటే చుట్టాలందరూ ఊరికి వచ్చారు. మీద పడి ఏడుతారేమో అనుకున్న అధ్యక్ష. కొందరు ఏడుస్తూ ఉంటారు, కొందరు సొమ్ములు వీక్తా ఉంటారు. వాడు గడ్డిలు వీకిడు అన్ని వీకిడు, ఆఖరికి ఒక ఉంగరం రాకుంటే తెల్లారి జల్లెడ పట్టుకొని బుడిలో ఏర్కొచ్చుకున్నాడు. కానీ ఆమె చేత లాభపడ్డ వాళ్ళు గుర్తు చేయరు. కానీ ఇలా మల్లమ్మ గురించి అసెంబ్లీలో ఈ రసమై బాలకృష్ణ మాట్లాడుతుందంటే ఆమె చేసిన గొప్ప పని అధ్యక్ష. ఇది నిలబడుతుంది అధ్యక్ష. ఒక్కటి అధ్యక్ష, అశోకుడు చెట్లు నాటించను, కాకతీయ రాజులు చెరువులు తవ్వించను, కల్వకుంట చంద్రశేఖరుడు చెట్లు నాటించను, చెరువులకు మరమ్మత్తు చేయించను, శాశ్వత కరువు నివారణ చేయించనని రానున్న చరిత్రలో ఇది తెలంగాణ చరిత్ర పుటల్లోని అక్షరాల అధ్యక్ష. దీని వైపు తీసుకెళ్తున్నారు. ఇలా మీరైనా మేమైనా రైతుల మీద రాజకీయాలు కావు, రైతులకు ఒక భరోసా కావాలి, రైతులకు ఒక ఓదార్పు కావాలి. మా మీద చర్చ జరిగింది, ఈ ఒక్క 3 నెలలను మేము మెల్ల తీసుకుంటే వచ్చేసారి మా చెరువులు నిండుతుంది, మా కడుపు నిండుతుంది, మా బతుకు పండుతుంది అన్నటువంటి ఒక భరోసాని ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే, జై తెలంగాణ. अब क्या मजबूरी हुई हमारे प्रधानमंत्री जी की कि प्रधानमंत्री जी ने पूरे देश का नाम बदनाम कर दिया, पाकिस्तान के सामने घुटने टेक दिए उन्होंने। जिस आईएसआई ने यह आतंकवाद फैलाया, आज उसी आईएसआई को आमंत्रित करके कहा जा रहा है उसको कि आप जांच कीजिए। हमारी जांच एजेंसियां मर गई क्या?